హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రజా హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్, తెలంగాణలో మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత సంచలనంగా మారింది, ఎంత చర్చనీయాంశంగా మారిందో చూస్తున్నాం. అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ గారి పైన ఆరోపణలు రావడం, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతిపక్షాల పైన అందరు ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పేసి ఎన్నో ఆరోపణలు రావడం చూస్తున్నాం. చాలా మంది అప్రూవర్గా మారారనుకుంటున్నా అని కూడా అంటున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అసలు ఏం జరిగింది సార్? నిజంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పు చేసిందా? కేటీఆర్ గారి పైన వస్తున్న ఆరోపణలో నిజమెంత ఉంది సార్? మీ ఒపీనియన్ దీనిపైన? అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే ఇది కొత్తదేం కాదు. ఇది చాలా కాలంగా ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీల మీద లేదా వాళ్లకు కాస్త అంటే పోటీగా ఉన్న వాళ్ళ మీద లేదా సమాజంలో వాళ్ళకి సమస్యాత్మకంగా అనిపించిన వాళ్ళ మీద కొంత వినడం అనేది దీనికి చట్ట ప్రకారమే కొంత వాళ్ళకు అనుమతి ఉంది. దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ఎవరిది వినాలి ఎవరిది వినకూడదు. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు వచ్చిన వివరాలు ఏవైతున్నాయో దాన్ని బట్టి చూస్తే అది దానికి ఏమి ఒక రీతి కానీ నీతి కానీ ఏమి ఉన్నట్లేదు. మొత్తంగా అందరిది విన్నారు. ఇప్పుడు ఆ ప్రభుత్వము లేదా కేసీఆర్ వాళ్ళు చెప్పిన వాళ్ళే కాకుండా పోలీస్ వాళ్ళు ఎవరికి తోస్తే వాళ్ళని చేసి అతి ఉత్సాహంగా, అంటే ప్రభుత్వం కంటే కూడా అతి ఉత్సాహంగా వాళ్ళకి సమాచారం ఇవ్వడం, సరే ఇది జరుగుతుంది సరే ఇది జరుగుతుందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ద్వారా ఈ ముఖ్యమంత్రిని చాలా ఇంప్రెస్ చేయడానికి, అంటే ఆయన దగ్గరికి పోవడానికి కొంత అధికారాలు ఆలోచి, అంటే ఆయనకు దగ్గర పోతే తమకి ఇంకేవో పదవులు వస్తాయనో లేదో ఏదో ఆశించి తమ వృత్తి ధర్మాన్ని, చట్టబద్ధ పాలనను, తమకుండేటువంటి పరిమితులని వీటిని దాటి పోయి పోలీస్ యంత్రాంగము ఈ పని అయితే చేసిందో, ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ నుంచి మీకు బయటకు వచ్చిన సమాచారం ఇవాళ ఏదైతే వస్తున్నదో ఇది వాళ్ళు చేయవలసింది కాదు. నిజానికి ఒకవేళ ప్రభుత్వం అడిగినా ఏ పరిమితిలో మేము చేయగలము, దేన్ని మేము చేయకూడదు, దీనికి చట్టం అంటూ ఉంది అని ప్రభుత్వానికి చెప్పాలి. మనం ఇది చేస్తే మనము ఇది అంటే రేపు ఇవాళ కేసీఆర్కు అధికారం పోయింది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కంప్లీట్గా అదే పద్ధతి ఉపయోగించింది అనుకోండి. రేపేమో కేసీఆర్ ప్రభుత్వం మా మీద ఫోన్ ట్యాపింగ్ అనడానికి రాదు, మీరు చేసిన పనే వాళ్ళు చేస్తున్నారు అనొచ్చు. కనుక మీరు ఒక పని చేసేప్పుడు ప్రభుత్వంలో అధికారులు ఉండేవాళ్ళు, ముఖ్యంగా రాజకీయ నాయకులు ఒక పని చేసేటప్పుడు ఇది మళ్ళీ మన మీద కూడా ఉపయోగించవచ్చు. కనుక మనం కొన్ని పరిమితులు, కొన్ని ప్రమాణాల ప్రకారమే మనము ఇలాంటి పనులు చేయాలి. కానీ చట్టాన్ని దాటి మనం ఈ పనులు చేస్తే రేపు వ్యవస్థకు చాలా నష్టము, వ్యవస్థకు ప్రమాదం. ప్రజాస్వామ్య వ్యవస్థలో అపోజిషన్ పార్టీస్ ఉంటాయి, వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. తమ సొంత యొక్క మినిస్టర్స్ మీద కూడా, అధికారుల మీద, బయట ఉండేటువంటి అంటే కాస్త ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళ మీద, అంటే మీరు ఇది ఇన్సెక్యూరిటీ. ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ ఇంత విస్తృతంగా చేయడానికి అధికారంలో ఉండే వాళ్ళకి తమ మీద తమ విశ్వాసం లేకపోవడం, తాము చేసే పని మీద, తర్వాత తమ మీద తమకు విశ్వాసం ఉంది, సమాజంలో మనకు గౌరవం ఉంది, రేపు మళ్ళీ మనం ఎన్నికవుతాం మనం చేసే మంచి పనుల వలన లేదా ప్రజాభిప్రాయం వలన మనం గెలుస్తాం అన్నప్పుడు ఇంత ఫోన్ ట్యాపింగ్ అవసరము లేదు అసలు. కానీ మేము అధికారంలోకి వస్తామా రామా, రేపు ప్రజలు మనని ఓడిస్తారా అని నిరంతరంగా ఈ భయపడుతున్నటువంటి వాళ్ళే ఈ పని చేస్తారు. కేసీఆర్కు నిజానికి ప్రజల్లో చాలా బలం ఉండింది, ఆయన ఉద్యమం నుంచి వచ్చాడు, ఎందుకు అంత విశ్వాసం లేకుండా పోయిందో మనకు తెలియదు. రెండవది ఏంటంటే అధికారం పోతే ఎట్లా, ఈ భయం ఎట్లుంటే అంటే పిచ్చలవిడి అధికారం ఉపయోగించే వాళ్ళకి అధికారం పోతే ఎట్లా అనేది. కానీ అధికారాన్ని చట్టబద్ధంగా ఉపయోగించినప్పుడు అధికారం పోయినా అపోజిషన్లో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది, మళ్ళీ మీరు గెలిచిన ప్రభుత్వంతో పోరాడచ్చు, మళ్ళీ మీరు అధికారంలోకి రావచ్చు. రాజకీయాలు ఒక నిరంతరమైనటువంటి ఒక ఘర్షణ కదా, ఆ ఘర్షణను మర్చిపోయి మీరు ఏది అంటే విచ్చలవిడిగా అధికారాన్ని ఉపయోగించడం, ఫోన్ ట్యాపింగే కాదు, ఈవెన్ వ్యక్తిగతంగా కూడా యంత్రాంగాన్ని దురుపయోగం కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తూనే ఉన్నాం. వాళ్ళు యంత్రాంగాన్ని, ఈడీని, ఇంటెలిజెన్స్ను, తర్వాత వాళ్ళని ఎట్లా ఉపయోగిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. దానికి వాళ్ళు కూడా దానికి దెబ్బతింటారు. ఇవాళ పెగాసస్ అని మీరు వినే ఉంటారు. ఇప్పుడు ఇజ్రాయిల్ కంపెనీకి కోట్ల రూపాయలు ఇచ్చి భారతదేశంలో ఉండే వాళ్ళ మీద ఒక నిఘా పెట్టి
జడ్జిల మీద, తమ స్వంత మంత్రుల మీద, మాలాంటి వాళ్ళ మీద కూడా, జర్నలిస్ట్ మీద, ఎడిటర్స్ మీద, ఇట్లా ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వతంత్రంగా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పుకునే వ్యవస్థ కదా. ఇదేమి ఒక నిరంకుశ ప్రభుత్వం కాదు కదా. నియంతృత్వ ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి, ఎందుకంటే వాళ్ళ నియంతృత్వం కాబట్టి. కానీ మీకు ప్రజాస్వామ్యంలో నిరంతరంగా సంభాషణ ఉండడం వల్లనే, ఒక ప్రతిపక్షం ఉండడం వల్లనే, లేదా సమాజంలో పౌర సమాజంలో ఉండి భావాలని చాలా అంటే నిజాయితీగా చెప్పేవాళ్ళు, వీళ్ళందరి మీద మీరు వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఉన్నాం అనుకోండి, మా మీద మీరు నిఘా పెట్టి ఫోన్ ఏం అవసరం లేదు. మనకుండే అభిప్రాయాన్ని మనం పారదర్శకంగా నిరంతరంగా సమాజం చెప్తున్నాం. ఇప్పుడు మా అభిప్రాయం ఏంటో ఇప్పుడు మీ మీడియా వాళ్ళకి వస్తే తప్పకుండా మీతో పంచుకుంటున్నాం. ఇది ప్రజలకు తెలియాలని కదా మేము కనుక్కునేది. ఇటువంటి వాళ్ళ మీద నిఘా పెట్టవలసిన అవసరం ఏముంది అంటే, తమ మీద తమ విశ్వాసం లేకపోవడం. అధికారం పోతే ఎట్లా కనుక అధికారం పోకుండా కాపాడుకోవాలంటే ఎవడెవడు ఏం చేస్తున్నాడు సమాజం, ఎవడు మన గురించి మాట్లాడుతున్నాడు, ఎవడు మనకు నెగిటివ్గా. మీ క్యాబినెట్ మీద ఒక్కొక్కసారి మీకు విశ్వాసం, మీ అధికారుల మీద మీకు విశ్వాసం లేవు అంటే కేవలం ఆ పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చాలా డిపెండబుల్ అయినట్లు, వాళ్ళే చాలా నిజాయితీ ఉన్నట్లు, వాళ్ళే ఏమి తప్పులు చేయకుండా రికార్డ్ చేస్తారనేది ఏదైతుందో, ఈ అతి విశ్వాసము పోలీస్ యంత్రాంగం మీద, తమ అధికారుల మీద, తమ మంత్రుల మీద, తమ ప్రతిపక్ష ఎవరి మీద కూడా నమ్మకం లేనటువంటి ఒక రాజకీయ సంస్కృతి రావడం వల్లనే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ వచ్చింది. పోనీ ట్యాపింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే అందరూ బయటకు వచ్చారో, పైన అధికారుల నుంచి కింద అధికారుల దగ్గర చెప్పవలసిన సమాచారం కంటే ఎక్కువ చెప్తున్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వానికి కాస్త దగ్గర పోదామని, ఎందుకంటే చాలాసార్లు తప్పుడు సమాచారం కూడా ఇస్తుంటారు. ముఖ్యమంత్రికి ఫలానా సమాచారం ఇస్తే ఆయన చాలా ఆనందపడతాడు అని వీళ్ళు అనుకుంటే అది పోయి చెప్తుంటారు. ఎవరైనా ఆ మంత్రి మీద వీడికి ఏమైనా తేడా ఉంటే, లేకపోతే కొంత పోలీస్ యంత్రాంగం అది పోయి చెప్తున్నారు, సార్ ఆయన ఆ పని చేస్తున్నాడు సార్, ఈ పని చేస్తున్నాడు సార్ అని చెప్తుంటారు. ఇది మొత్తంగా ఇవాళ మనకు బయటకు వచ్చినటువంటి సమాచారం చాలామందికి కొంత ఆశ్చర్యంగా ఉంది, బహుశా కొందరికి షాకింగ్గా ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వము ఓడిపోయినటువంటి వాళ్ళు తమని ఎట్లా ఇప్పుడు డిఫెండ్ చేసుకుంటారు? ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళు చెప్పే జవాబు ఏమిటి? ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ అన్నప్పుడు రేపు కేసు వేస్తే మొత్తం ఇదంతా ట్యాపింగ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు మేము ట్యాపింగ్ చేశామని, మేము పై అధికారులు చెప్తే చేసామంటే వాడు చేయడం తప్పు, దానికి చట్టబద్ధంగా వాళ్ళు శిక్షార్హులే. అలాగే చేయించిన వాడిది కూడా తప్పు పైనుంచి, కానీ ఆ పైనుంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాడిది అక్కడ రికార్డ్ అయి ఉండదు. ఓకే, రేపు నిజంగానే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళను లేదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని పిలిచారు అనుకోండి, మీరంతా చట్టానికి వ్యతిరేకంగా అంటే మేము ఎక్కడ చెప్పాం, వాళ్ళే అతి ఉత్సాహంగా చేశారన్నారు అనుకోండి, మీరు ఎవిడెన్స్ వాళ్ళు ఏం చెప్తారు? తర్వాత ఇది యంత్రాంగందేమో అక్కడ రికార్డ్ అయింది, ఇప్పుడు కన్ఫెషన్ కూడా చేసేసారు. కనుక మొత్తంగా ప్రజాస్వామ్యంలో ఇలాంటి అనారోగ్యకరమైనటువంటి అసహ్యకరమైనటువంటి పద్ధతులు ఏవైతున్నాయో ఇవి దీర్ఘకాలికంలో భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క పునాదుల్ని దెబ్బతీసి అంతిమంగా వీళ్ళందరూ ఎలా నిలిచిపోతారు చరిత్రలో అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేసిన వాళ్ళుగా నిలిచిపోతారు. కానీ కొన్ని ప్రజాస్వామ్య విలువలకు నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడారు అంటే చరిత్ర రాయదు. చరిత్ర ఏం రాస్తుందంటే ఈ దేశంలో నిజంగానే ప్రజాస్వామ్యం ధ్వంసమైపోతే ఎవరెవరు కారణమని చరిత్రకారుడు చెప్పినప్పుడు వీళ్ళందరూ దానికి దోషులైపోతారు చరిత్రలో. ఒక సెన్స్ ఆఫ్ హిస్టరీ, మనం చేసే పని ఎట్లా నాగరికతకు పనికొస్తుందా, సమాజం ముందుకు పోవడం, ప్రజాస్వామ్యం బలపడుతుందా, ఈ ప్రమాణాలు ఈ నైతికత లేకపోవడం ఏదైతుందో దానివలన ఇవాళ మనకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా మనం ఆ లార్జరు ఆ విశాలమైనటువంటి ఒక మార్పు సమాజంలో ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతింటున్నటువంటి మార్పులో భాగంగా మనం టెలిఫోన్ ట్యాపింగ్ చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.